వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా నిర్వహణ. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన బాధ్యతకు గుర్తింపు తెస్తానని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్పై మోదీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఆరోపణ. వివరాల్లోకి వెళితే, ఏపీలో గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలలో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలని అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మనందరికీ కూడా రోడ్లు వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీయలే. ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేసేది. కానీ ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నామంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దానికి గంగాజలం అనుకుంటాం. ఏమైనా చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దానికి గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి. గుంటూరు జిల్లా మంగళగిరిలో పూరి జగన్నాథుని రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్, విద్యా, సోషల్ రిసోర్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు. పట్టణ పురువీధుల గుండా మెయిన్ బజార్, దేవస్థానం రోడ్ల మీదుగా రథయాత్ర ఆత్మకూరు బాపూజీ స్కూల్ వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తాను ఓ సేవకునునని, తనపై ఉంచిన బాధ్యతకు గుర్తింపు తెస్తానని అన్నారు. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తండ్రి గారి వరకు, అమ్మగారి వరకు నాకు నేర్పించారు. ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నేర్చుకోవడానికి వస్తాం జరిగింది. ప్రజలకి సేవ చేయడం జరిగింది. ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలో నేను ఉంటాను. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు, దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి, పాలకులకు ఉండాలి. ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వారికి మెరుగైన సేవ చేసేదానికి. ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది. ఆశ్చర్యపోయారు ప్రజలు.
నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 100 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మోదీతో మాట్లాడతాం, ప్రైవేటీకరణ కాకుండా ఒప్పిస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, మరి మోదీ ఒప్పుకోకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా అని షర్మిల టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, పోర్టులు, రాజధాని ఇలా ఒక్క హామీ అయినా మోదీ నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్, వైజాగ్ స్టీల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ, అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు. ఇంకొకరేమో ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు. అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి. అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ను ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రైపార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు పల్లి పట్టించుకోవడం మనం చూడలేదు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనుల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ తమ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులకు సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. కేంద్ర విమాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు. జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ చాలా డిలేగా జరుగుతుంది. రకరకాల కారణాలు అవ్వండొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ అనేది చేయలేకపోవడం గత ప్రభుత్వం అసమర్థత. మాకు ప్రజలు బ్రహ్మాండమైన ఘన విజయం మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, అంతేకాకుండా ఒక కళల రాజధాని అమరావతి కోరే విధంగా మ్యాండేట్ ఇవ్వడం, ఈ అమరావతిలోనే ఇది ఉన్న ఏకైక విమానాశ్రయం, దీన్ని త్వరలో దీన్ని తీసుకురావాలి వాడుకలో. కానీ మేమందరం టెర్మినల్ భవనాన్ని సమీక్షలో కూర్చున్నాం. ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి, ఏ విషయాలు అందరం కలిసికట్టుగా అధికారులు అందరితో. శంషాబాద్లో 5,500 ఎకరాల్లో కట్టిన ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే, బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ అది నా నియోజకవర్గంలో ఉంటాం. అలాగే రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఆ రోజు ఉన్న బాలారిస్టాలని అన్నీ దాటి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. R&R ప్యాకేజ్లో నా నియోజకవర్గంలో రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. అది పక్కన పెడితే ఎయిర్పోర్ట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి 4 బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాదాపు 55 ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 2014 నుంచి 19 వరకు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు సచివాలయంలోని బ్లాక్ నంబర్ 4లోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి తన తొలి సంతకాన్ని పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు దస్త్రంపై చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని అదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రారంభించనున్నామని ప్రకటించారు. 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు.
పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఏమీ చేయకుండా అన్నీ తానే చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఆయన సాటి అని, దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికి ఉండవంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖలో అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని, భోగవపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పన్నులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తాను చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువులని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో తీసుకొచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొండెదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎంపిక చేసిన పలు కిరాణా షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, ఆర్ఐ వెంకటేశ్వరరావు, చక్కా సుబ్రహ్మణ్యం, దత్తు, రవి, జనసేన, టీడీపీ నాయకులు దేవరాపల్లి చిన్నబాబు, సూరవరపు సురేష్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పగ్గాలు చేపట్టింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ సంబంధించి మా జనసేన సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు ఈ సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నియమింపబడ్డారు. వారి సారథ్యంలో మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు టోటల్గా ఈ సివిల్ సప్లైస్ ప్రక్షాళన ప్రారంభమైంది. మీరు గత 40 రోజులుగా చూస్తున్నారు. మా నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో అనేక గొడవలను తనిఖీ చేయడం, ఫేర్ షాపులు తనిఖీ చేయడం, ఈ సప్లై చేస్తున్నట్టు వస్తువులను తనిఖీ చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. అందులో భాగంగానే ఇప్పటికే 185 రూపాయల మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిరు ప్రయత్నం అయినప్పటికీ కూడా సామాన్యుడికి బాధ్యతగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చూస్తాయి. సామాన్యుడికి కనీసం ఆ 20 రూపాయలైనా వెలుసుబాటు ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా దీన్ని మరింత ముందుగా తీసుకుని, అదేవిధంగా సన్న బియ్యాన్ని త్వరలోనే కూడా ఈ మార్కెట్లో నాకు తెలిసి 39.5 కానీ 40 రూపాయలు కానీ పెట్టి అది కూడా అమ్మబోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. సామాన్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను అనుక్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సారథ్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ఈ శాఖకు సారథ్యం నాదెళ్ల మనోహర్ గారికి కానీ ఈ విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న కార్మికులకు, ఉక్కు నిర్వాసితులకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని కూటమి నేతలు, ఉక్కు కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు పాతగాజువాక తేదపా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు, రామ్మోహన్ కుమార్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన సందర్భాలు లేవని,
చేస్తామని, కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే అందరికీ సంతృప్తినిచ్చేలా మంత్రి ప్రకటన చేశారని అన్నారు. ప్లాంటును శైలిలో విలీనం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కార్మిక నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్కు విషయంలో తొలి నుంచి కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు భరత్, పల్లా శ్రీనివాసరావులు కార్మిక పక్షాన నిలబడి ఉన్నారని చెప్పారు. పక్కన ఉన్న గంగవరం పోర్టును ఏ విధంగా అదానికి తాకట్టు పెట్టారో, ఏ విధంగా కాసులు కొట్టారో అన్ని విషయం మనందరికీ తెలిసిన విషయం కాబట్టి దానికి ప్రత్యేకంగా జరపలేదు. ఆ ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ను కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నాలు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన మ్యాండేట్ ఇచ్చి తిప్పుకొట్టారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారా చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఇంకా 30 రోజులు గడవక ముందే ఇవాళ స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటించారంటే అది ఒక రకంగా కూటమి తాలూకా విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమం ప్రారంభించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లకి ఇంతవరకు ఏ మంత్రి కూడా పర్యటన చేయలేదు. కనీసం స్టీల్ మంత్రిలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ, లేకపోతే సహాయ మంత్రులు కానీ ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 3.5 సంవత్సరాల్లో ఎవరు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి. కానీ ఇవాళ వాళ్ళకి ప్రజల పట్ల ఒక నమ్మకం ఉంది, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి నిన్న కూడా స్వయంగా ముఖ్యమంత్రి శాఖ వారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో అన్ని విభాగాలు పర్యటిస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా నిర్వహణ. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన బాధ్యతకు గుర్తింపు తెస్తానని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్పై మోదీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.